హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క మూవీ నాలెడ్జ్ని పరీక్షించడానికి నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను కొన్ని హింట్స్ ఇస్తాను. ఆ హింట్స్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో గెస్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ 2 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి సా అను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత హో అక్షరం. ఈ రెంటిని కలపగా వచ్చే మూవీ నేమ్ సాహో. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి బూ అక్షరం, తర్వాత జీ లెటర్, తర్వాత గా అక్షరం, తర్వాత డూ సింబల్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ బుజ్జిగాడు. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి జై ఇమేజ్, తర్వాత సిమ్ ఇమేజ్, తర్వాత హా అక్షరం. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ జై సింహ. క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి తమ్ అక్షరం, తర్వాత డే ఇమేజ్, తర్వాత ఎల్ లెటర్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ తండేల్. క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి లక్ష్మీ టపాస్, తర్వాత నా ఇమేజ్, తర్వాత రా అను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత సిమ్ ఇమేజ్, తర్వాత హా అక్షరం. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ లక్ష్మీ నరసింహ. క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి మా ఇమేజ్, తర్వాత హా అక్షరం, తర్వాత రా అను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత డి ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ మహారథి. క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి సి లెటర్, తర్వాత మా ఇమేజ్, తర్వాత సిమ్ ఇమేజ్, తర్వాత హా అక్షరం, తర్వాత ఎం లెటర్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ సీమసింహం. క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి కిస్ సింబల్ అనగా ముద్దు, తర్వాత లా ఇమేజ్, తర్వాత మొగుడు. వీటన్నిటిని కలపగా వచ్చే మూవీ నేమ్ ముద్దుల మొగుడు. క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి సుబ్రహ్మణ్యం ఇమేజ్, తర్వాత 4 నంబర్, తర్వాత సా అను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత ఎల్ లెటర్. వీటన్నిటిని కలపగా వచ్చే మూవీ నేమ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి సన్ ఇమేజ్, తర్వాత క్రాంతి ఇమేజ్, తర్వాత కీ ఇమేజ్, తర్వాత వస్తున్నాం. వీటన్నిటిని కలపగా వచ్చే మూవీ నేమ్ సంక్రాంతికి వస్తున్నాం. 10కి 10 ఆన్సర్ చేసిన వారు మొదటి ర్యాంక్ సాధించారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ నేమ్ను కామెంట్లో తెలియపరచండి. తరువాత 9 లేదా 8 ఆన్సర్ చేసిన వారు సెకండ్ ర్యాంక్ సాధించారు. తరువాత 7 లేక 6 ఆన్సర్ చేసిన వారు థర్డ్ ర్యాంక్ సాధించారు.